సో మాస్టరు మాస్క్ వేసుకోండి, కుదిరితే డబుల్ మాస్క్ వేసుకోండి, ఎందుకంటే బయట సిచ్యువేషన్ దారుణంగా ఉంది. మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్ మీరు వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది అంటే తప్ప మీరు బయటికి అయితే అస్సలు వెళ్ళకండి. కుదిరితే ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. సో ఈరోజు మనం రెసిస్టెన్స్ బ్యాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. పీజే ప్రిన్స్ ఈ క్వశ్చన్ అడిగారు, మనం రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసుకొని మన మజిల్ని మెయింటైన్ చేయొచ్చా అంటే జిమ్స్ క్లోజ్ అయిపోయాయి ఇక్కడ మాకు, అంటే మేము ఇది రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూజ్ చేసుకొని మన మజిల్ టిష్యూని మెయింటైన్ చేయవచ్చు అని అడిగారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసి మజిల్ టిష్యూ అయితే మెయింటైన్ చేయవచ్చు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. గ్రోత్ విషయానికి వస్తే మాత్రం చాలా వరకు బిగినర్సే రెస్పాండ్ అవుతారు. సో బిగినర్స్ వాళ్ళ కోసం అయితే రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఓకే యూజ్ చేయవచ్చు, అబ్సల్యూట్ బిగినర్స్ అయితే. ఎందుకు బిగినర్సే అంటున్నా అంటే వీళ్ళ బేస్ లెవెల్ ఇదైతే వాళ్ళ స్టిమ్యులస్ లెవెల్ ఇదే ఉంటుంది. అంటే మీరు కొంచెం వర్క్ చేసినా మీకు ఆ గ్రోత్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కొంచెం ట్రైన్ చేసేసినారు అంటే మీ బాడీ ఆ స్టిమ్యులస్కి అడాప్ట్ అయిపోతుంది కాబట్టి మీకు చాలా వరకు ఎక్కువ స్టిమ్యులస్ ఇస్తే తప్ప మీ బాడీకి ఆ రెస్పాన్స్ రాదు, ఆ గ్రోత్ రెస్పాన్స్ అయితే రాదు. ఇక అడ్వాన్స్ అయితే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, అయినా చేయవచ్చు. కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం. బిగినర్స్కి అయితే అబ్సల్యూట్గా మీరు రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూజ్ చేస్తే పక్కా గ్రోత్ అవుతుంది, కానీ మీరు కొంచెం ఇంటెలిజెంట్గా యూజ్ చేయాలి. అంటే మజిల్ టిష్యూ ఉంటుంది కదా, కొన్ని పొజిషన్స్లో కొంచెం ఫోర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్ని పొజిషన్స్లో అంటే దాని లెంత్ ఉంటుంది, మజిల్ లెంత్ అంటాము. ఆ మజిల్ లెంత్ కర్వ్ ఉంటుంది కదా, స్ట్రెంత్ కర్వ్. కొన్ని ప్లేసెస్లో అంటే షార్టెస్ట్ పొజిషన్ ఇంకా లెంత్ అండ్ పొజిషన్లో మనకి ఆ ఫోర్స్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది, మిడ్ రేంజ్లో మనకి ఆ ఫోర్స్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. దిస్ ఈజ్ ఎ టాపిక్ ఫర్ అనదర్ వీడియో, మనం ఈ టాపిక్ గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ జనరల్గా చెప్పాలంటే మీరు మిడ్ రేంజ్లో స్ట్రాంగెస్ట్ ఉంటారు, షార్టెస్ట్ పొజిషన్లో ఇంకా లెంత్ అండ్ పొజిషన్లో వీకెస్ట్ ఉంటారు. మీకు అవి తెలిసి ఉంటే ఇట్లా కొంచెం బెటర్గా మీరు మీ ప్రోగ్రామ్ని ట్రైన్ చేసుకోవచ్చు, అంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. సో బిగినర్స్కి అయితే పక్కా రెసిస్టెన్స్ బ్యాండ్స్తో మజిల్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ వాళ్ళకి అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ అసాధ్యం అయితే కాదు. మీరు ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే సూపర్ సెట్స్ కానీ లేకపోతే పెయిడ్ సెట్స్ అని కావచ్చు. సో సూపర్ సెట్స్ ఆర్ పెయిడ్ సెట్స్ అంటే కంబైన్ చేసేసుకోండి. అంటే ఒక ఎక్సర్సైజెస్ మీరు రెసిస్టెన్స్ బ్యాండ్తో యూజ్ చేసుకొని ఒక పొజిషన్ని లోడ్ చేసింది అనుకోండి, లెట్స్ ఏ షార్టెస్ట్ పొజిషన్ని లోడ్ చేసింది అనుకుందాం. ఈ షార్టెస్ట్ పొజిషన్ని లోడ్ చేసిన తర్వాత మీరు మిడ్ రేంజ్ కానీ లేకపోతే లెంత్ అండ్ రేంజ్ కానీ ఆ పొజిషన్లో లోడ్ చేసే ఎక్సర్సైజ్ తీసేసుకోండి. చెస్ట్ విషయానికి వస్తే మీరు రెసిస్టెన్స్ బ్యాండ్ కొంచెం ఈ లెవెల్లో వేరే దగ్గర పెట్టేసుకొని మీరు ఈ ప్లేన్లో ఇక్కడ షార్టెస్ట్ పొజిషన్ దగ్గర లోడ్ అయ్యేటట్టు చూసేసుకోండి. అట్లా తర్వాత మీరు వేరే ఎక్సర్సైజ్ పుషప్ కానీ బ్యాండ్ తోటే లేదు అంటే దాంతో ప్రెస్ చేయడం కానీ చేస్తే మీరు ఆ మిడ్ రేంజ్లో కూడా హిట్ అయిపోతుంది కాబట్టి కొంచెం బెటర్ గ్రోత్ రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు రెసిస్టెన్స్ బ్యాండ్ మనకి డిఫరెంట్ రెసిస్టెన్స్ ప్రొఫైల్స్తో వస్తుంది. అంటే కొన్ని రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఇవ్వచ్చు, కొన్ని ఎక్స్పోనెన్షియల్గా ఎక్కువ ఇవ్వచ్చు, మీ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ బట్టి. అట్ ద సేమ్ టైం మీరు ఎంత బెటర్గా అయితే చేయగలుగుతారో దాంతో మీరు ముందడికి వెళ్తే బెటర్ ఉంటుంది రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూజ్ చేసినప్పుడు. అది కాకుండా రెసిస్టెన్స్ బ్యాండ్ తోటి ప్రోస్ ఏంటి అంటే మనకి రెసిస్టెన్స్ బ్యాండ్ని మీరు ఎక్కడైనా అటాచ్ చేయొచ్చు. అంటే మనం మిడిల్ చెస్ట్ని టార్గెట్ చేయొచ్చు, లేకపోతే అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేయొచ్చు, లోవర్ చెస్ట్ని టార్గెట్ చేయొచ్చు. అట్లనే మీరు ల్యాట్స్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ బేస్డ్ మూవ్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఏడిడక్షన్ బేస్డ్ మూవ్మెంట్ చేయొచ్చు. అది కాకుండా మీరు బైసెప్ కల్ తీసుకున్న ఈ పొజిషన్లో మనం చేసేసుకోవచ్చు, లేకపోతే బిహైండ్ ద బాడీ నుండి చేసేసుకోవచ్చు. అంటే వర్సటైలిటీ అయితే ఎక్కువ ఉంటుంది, మీరు డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ ఆ సెటప్ మాత్రం మీకు కొంచెం తెలిసి ఉండాలా. అట్ ద సేమ్ టైం మీరు కాన్ ఏంటి అంటే మీరు రెసిస్టెన్స్ బ్యాండ్ని ఎంత స్ట్రెచ్ చేస్తారో మీకు అంత టెన్షన్ దాన్ని క్రియేట్ చేసేసుకుంటుంది. మీరు ఎంత టెన్షన్ని మీరు
ఎంత స్ట్రెచ్ చేస్తే అంత ఎక్కువ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది రెసిస్టెన్స్ బ్యాండ్లో. అది మీరు గమనించాలా. ఎందుకంటే కొన్ని మజిల్ గ్రూప్స్ ఏమవుతాయంటే షార్టెస్ట్ పొజిషన్కి పోయినప్పుడు వీక్ అయిపోతాయి అన్నాం కాబట్టి ఆ పొజిషన్లో కూడా మీరు లోడ్ అవుతే మీకు కొంచెం అంత బెటర్గా చేయలేకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారు అంటే అలాంటి ఎక్సర్సైజెస్ని మీరు ముందే పేర్ చేసేసుకొని తర్వాత వేరే మిడ్ రేంజ్ ఎక్సర్సైజెస్ కానీ వేరే చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకోటి కాన్ ఏంటి అంటే అది స్నాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు బెటర్ అది చూసుకోండి. ఎందుకంటే విరిగిపోయి మనకి అది చేతికి తాగడమో లేకపోతే ఫేస్కి తాకడమో వీపుకి తాకడమో ఇవి జరుగుతాయి. మీరు వీడియోస్ కూడా చూడొచ్చు ఇంటర్నెట్లో. సో అదొకటి స్నాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొకటి చూసేసుకోండి. ఇది ఇంకోటి ఏంటి అంటే మీరు ఎంత స్ట్రెచ్ చేస్తారో అంత రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మనకి ప్రో వచ్చేసి మనం ఎక్కడైనా అటాచ్ చేసుకొని డిఫరెంట్ మజిల్ యాంగిల్స్లో మనం హిట్ చేయవచ్చు మజిల్ని. సో ఇది మనకి రెసిస్టెన్స్ బ్యాండ్ ప్రోస్ అండ్ కాన్స్ అనుకోవచ్చు. బిగినర్స్ వాళ్ళకైతే పక్కా మజిల్ బిల్డ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఇంకా అడ్వాన్స్ వాళ్ళు కొంచెం ఇట్లా సూపర్ సెట్స్ని మీరు ప్లాన్ చేసుకొని చేస్తే బెటర్ ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ మజిల్ పెరగకపోయినా మెయింటైన్ అయితే అవుతుంది. సో ఇంకోటి ఏంటి అంటే రెసిస్టెన్స్ బ్యాండ్ తోటి మజిల్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఉన్న వాళ్ళు, అంటే మీరు ఏం చేయలేకపోతున్నారు, మీ జిమ్స్ క్లోజ్డ్ ఉన్నాయి, మీకు ఓన్లీ రెసిస్టెన్స్ బ్యాండ్సే ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనకి చాలా వరకు హెవీ వెయిట్ చేసేసి లైట్ రెప్స్ చేస్తే మజిల్ గ్రోత్ అవుతుంది, లైట్ వెయిట్ చేసుకొని ఎక్కువ రెప్స్ చేస్తే మనకి కట్టింగ్ అవుతుంది అనే చెత్త మిత్ ఉంది. సో మీరు అవి పట్టించుకోకండి. మీరు ఎలాంటి ఇంతకుముందు నేను వేరే వీడియోలో కూడా వాల్యూమ్ సిరీస్లో చెప్పినా అనుకుంటా, మీరు లైట్ వెయిట్ వేసుకొని హెవీ రెప్స్ చేసినా, హెవీ వెయిట్ వేసుకొని లైట్ రెప్స్ చేసినా మీరు సర్టన్ థ్రెషోల్డ్ వరకు తీసుకెళ్తే, అంటే మీరు నియర్ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్తే మీ ఎఫెక్టివ్ రెప్స్ అనేవి అంతే ఉంటాయి. కాబట్టి మీ మజిల్ గ్రోత్ స్టిమ్యులస్ కూడా అంతే ఉంటుంది. మనకి లైట్ వెయిట్ హెవీ రెప్స్ ఏంటి అంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక 30 రెప్స్ చేయాలి అంటే 25 రెప్స్ వరకు మీరు ఆ పెయిన్ని బేర్ చేసుకొని తర్వాత 5 రెప్స్ చేయాలి ఆ పెయిన్ తోటే. సో అప్పుడు మీకు ఆ గ్రోత్ రెస్పాన్స్ వస్తుంది. చాలా వరకు ఎక్కువ గ్లైకోజన్ కూడా అక్కడ మీకు డిప్లీట్ అవుతూ ఉంటుంది. సో అదొక్క కాన్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి మీకు లైట్ వెయిట్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉన్న, అంటే లైట్ రెసిస్టెన్స్ ఇచ్చే బ్యాండ్ ఉన్న మీరు ఎక్కువ హయ్యర్ రెప్స్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడి వరకు అంటే లిటరలీ మీ మూవ్మెంట్ ఉంటుంది కదా, జనరల్గా మీ మూవ్మెంట్ వెలాసిటీ తగ్గిపోవాలి. మీరు స్టార్టింగ్ అయితే స్పీడ్గా చేసినా చేయగలుగుతారేమో, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు కొంచెం ఆ మూవ్మెంట్ వెలాసిటీ తగ్గిపోతుంది అంటే అప్పుడు మీకు వేరే ఫుల్ రిక్రూట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మజిల్ ఫైబర్స్ అంటే మనకి ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ కూడా రిక్రూట్ అవుతున్నట్టు, అప్పుడు మీకు ఆ మూవ్మెంట్ వెలాసిటీ తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువ రిక్రూట్మెంట్ అవుతుంది, కొంచెం ఫ్యాటిగ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఆ గ్రోత్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఇంకా అడ్వాన్స్ వాళ్ళకైనా. సో అదొక్కటి మనకి ఆ స్ట్రాటజీ మీరు కొంచెం యూజ్ చేసుకుంటే బెటర్. అది కాకుండా నేను ఇక్కడ డిస్కస్ చేయాలి అనుకున్నది ఏంటి అంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే మీకు ఇప్పుడు జిమ్ క్లోజ్ ఉంది, మీరు వర్కౌట్ చేయలేకపోతున్నారు. సో మీరు ఏం చేస్తారు అంటే మీ మజిల్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటే దాన్ని లాస్ కాకుండా ఉంచడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ బిల్డ్ అయిన దాన్ని మనం మెయింటైన్ చేసేది కొంచెం ఈజీ. నార్మల్గా మనం బిల్డ్ చేయడం కొంచెం కష్టం కావచ్చు, కానీ ఆల్రెడీ బిల్డ్ అయిన దాన్ని మనం మెయింటైన్ చేయడం కొంచెం ఈజీ. అది కాకుండా ఫ్యాట్ లాస్ వాళ్ళకి మీరు కొంచెం వెయిట్ లాస్ అయిపోయినలు లేకపోతే ఫ్యాట్ లాస్ అయినలు అనుకుంటే మళ్ళీ దాన్ని గెయిన్ అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేసేయండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో ఇవి కూడా మనకి ప్రోగ్రెసే. చాలా వరకు ప్రోగ్రెస్ అంటే ఏమనుకుంటారు అంటే మజిల్ బిల్డ్ అయితేనే ప్రోగ్రెస్ అనుకుంటారు, లేదు అంటే ఫ్యాట్ లాస్ అయితేనే ప్రోగ్రెస్ అనుకుంటారు. ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్స్లో మీరు మజిల్ బిల్డ్ అయిన దాన్ని హోల్డ్ చేసుకున్నా మీకు ప్రోగ్రెస్, అది రిగ్రెషన్ అయితే ఏం కాదు. మీరు ఇది కూడా ప్రోగ్రెస్గానే తీసేసుకోండి. ఫ్యాట్ లాస్ వాళ్ళకు కూడా మీరు ఆల్రెడీ కొంచెం వెయిట్ తగ్గినలు అంటే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ కాకుండా చూసుకోవడం కూడా మీరు ప్రోగ్రెసే. అది అంటే మీరు వెయిట్ తగ్గుతూ ఉంటే తగ్గుకుంటూ పోతేనే మీకు ప్రోగ్రెస్, లేదు అంటే ప్రోగ్రెస్ కాదు అనే ఆలోచనలోకి వెళ్ళైతే బయటకు వచ్చేసేయండి. మీరు మెయింటెనెన్స్లో ఉన్నా కూడా అది ప్రోగ్రెసే ఇలాంటి సిచ్యువేషన్స్లో, టఫ్ సిచ్యువేషన్స్లో. సో ఇదొక్కటి నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొంచెం కష్టమైన సిచ్యువేషన్ కాబట్టి మీరు ఆల్రెడీ మజిల్ బిల్డ్ చేసేసుకుంటే దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేసేయండి. ఆల్రెడీ ఫ్యాట్ లాస్ అయ్యిండ్లు కొంచెం వరకు, కానీ ఇప్పుడు జిమ్స్ క్లోజ్ అయినాయి, మేము ఏం చేయాలి అనుకుంటే మీరు తగ్గిన దాన్ని పెంచకుండా ఉంచుకోవడం కూడా మీకు ప్రోగ్రెసే. అట్లా మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేసేయండి.
మీరు మజిల్ గ్రోత్ గురించి ట్రై చేస్తే కొంచెం స్లైట్ సర్ప్లస్లో ఉండడానికి ట్రై చేసేయండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేయడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే మీకు ఎక్కువ వెయిట్స్ లేవు కాబట్టి ఫ్రీక్వెంట్గా మీరు ఆ మజిల్ స్టిమ్యులస్ని ఇస్తే మజిల్ పైన మీకు బెటర్ మెయింటెనెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ వాళ్ళకు స్లైట్ డెఫిసిట్లో ఉండడానికి ట్రై చేసేయండి. మరీ డీప్ డెఫిసిట్ అక్కర్లేదు. మీరు కూడా సేమ్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేసేసండి. ఎక్కువ యాక్టివ్ ఉండడానికి ట్రై చేసండి. ఎందుకంటే మీరు జిమ్ చేయట్లేదు, మీకు వేరే ఎక్విప్మెంట్ లేదు అంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసే మీరు ఆ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు. సో ఇది మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బెస్ట్ చేయగలిగే స్ట్రాటజీ అనుకోవచ్చు. సో మీరు ఇది చేయగలిగితే మీకు మజిల్ అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మీకు జిమ్ ఓపెన్ అయినప్పుడు ఆ ఇప్పటివరకు ఉన్న మజిల్ పైన మీరు మళ్ళీ బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు బెటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు తగ్గిపోయింది అంటే మళ్ళీ మీరు జిమ్ స్టార్ట్ చేసినప్పుడు తగ్గిపోయిన స్టేజ్ నుండి మళ్ళీ మీరు బేస్ లైన్కి రావడానికే మీకు కొంచెం టైం పడుతుంది. అదే మీరు ఈ బేస్ లైన్ని మెయింటైన్ చేసుకున్నారు అంటే ఈ బేస్ లైన్ నుండి మీరు పైనకి పోవడానికి ఈజీ ఉంటుంది. అదొకటి. ఫ్యాట్ లాస్ వాళ్ళకి ఇప్పుడు తగ్గిపోయినలు కాబట్టి మీరు ఇక్కడనే హోల్డ్ చేయడానికి ట్రై చేసండి. మీరు కొంచెం పెరిగినా మళ్ళీ తగ్గాలి అంటే మీకు కొంచెం ఈ ఎనర్జీని ఎక్కువ ఎక్స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అది ఒకటి గమనించడానికి ట్రై చేసండి. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. మీరు రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసి మజిల్ని అయితే మెయింటైన్ చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ ఇంకా అడ్వాన్స్ వాళ్ళు. బిగినర్స్ అయితే మజిల్ గ్రోత్ కూడా అవుతుంది. అడ్వాన్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంకా అడ్వాన్స్ వాళ్ళు కూడా మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్ వాళ్ళు మూమెంట్ వెలాసిటీ తగ్గేంత వరకు మీరు రెప్స్ చేస్తే మీకు ఆ ఎఫెక్టివ్ రెప్స్ ఎక్కువైపోయి మీకు గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు మజిల్ని హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేసేసేయండి. సో ఇది మనకి ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ గురించి అంటే ఇప్పుడు జిమ్స్ క్లోజ్ అయినాయి కాబట్టి రెసిస్టెన్స్ బ్యాండ్ తోటి మజిల్ మెయింటైన్ అవుతుందా అనే క్వశ్చన్కి అయితే నేను ఇచ్చే ఆన్సర్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. మీ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, మీ బాడీ ఎంతవరకు అడాప్ట్ అయిపోయింది, మీరు ఎంత ఎక్కువ వెయిట్ లేపగలుగుతారు, లేకపోతే మీ ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉంది, మీ న్యూట్రిషన్ స్టేటస్ ఎలా ఉంది, మీ రికవరీ స్టేటస్ ఎలా ఉంది, వీటన్నిటిపైన మనకి డిసైడ్ అవుతుంది. అది కాకుండా నేను చెప్పాలనుకున్న విషయం అయితే మీరు ఎప్పుడైనా మజిల్ మెయింటెనెన్స్ కూడా మనకి ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో అది ప్రోగ్రెస్సే. మీరు ఫ్యాట్ లాస్ అయిన దాన్ని మళ్ళీ పెంచుకోకుండా ఉండడం కూడా మీకు ప్రోగ్రెస్సే. మీరు తగ్గుతలేం కదా, లేకపోతే ఇక్కడ తగ్గినాం ఇప్పుడు జిమ్స్ క్లోజ్ అయినాయి కదా అని ఆలోచన అయితే పెట్టేసుకోకండి. ఈ టఫ్ సిచ్యువేషన్లో కొంచెం మీరు మీకు చేతనైంది చేసేసి మీరు మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ కాకుండా చూసుకోవడానికి ట్రై చేసేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని. నెక్స్ట్ వీడియోలో మనం ఇంతకుముందు బాడీ వెయిట్ సిరీస్ ఉంది కదా, సో నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. మన బాడీ వెయిట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ అక్షయ్ signing off.